అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జనరల్గా అనిల్ కుమార్ యాదవ్ ఈయన్ని జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఎలా సంబోధిస్తున్నారయ్యా అంటే, వాళ్ళు అనుకున్న మాటే నా మాట కాదు, వాళ్ళు గుంట నక్క అని సంబోధిస్తున్నారు. ఎందుకు గుంట నక్క అని సంబోధిస్తున్నారయ్యా అంటే, మనోడు అందితే జుత్తు, అందకపోతే కాలు పట్టుకునే టైపు. ఎందుకంటే మనోడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఓవర్గా మాట్లాడడం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా మన వెనక అధికారంతో ఉంటే మనోడి మాటలు ఒకలాగా ఉంటాయి, అధికారం కోల్పోతే మనోడి మాటలు ఒకలాగా ఉంటాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్ని గుంట నక్కగా అభివర్ణించడం జరిగింది. అయితే ఏమైంది హరీష్ గారు, అంతగా గుంట నక్కని ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా, అసలు మనోడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి చూద్దాం. వైఎస్ఆర్ కుక్కల్ని ఫ్యాన్స్ ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా? నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే, నీ అబ్బ పుట్టుంటే, నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టుంటే. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ మంత్రులకు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కానీ అమ్మలు, అబ్బలు, అక్కలు, చెల్లులు, అన్నలు, తమ్ములు తప్ప మరే మాట రాదు నోట్లో నుంచి. ఎందుకంటే ఇదంతా ఒకటే స్కూలు, ఇదంతా ఒకటే క్వార్టరీ. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు అదుపు చేయలేదు కాబట్టి, ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చర్యలు తీసుకున్నారు. ఓకే, క్లారిటీ, డన్. ఇది రాయలసీమ పోర్షన్ అయితే ఎవడు రెక్కలు ఎరగొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో గమనించండి. మనోడు పౌరుషము, మనోడు ఇది అధికారంలో ఉన్నప్పుడు మనోడు ఏమంటారు దాన్ని, రాజకీయ బలుపు అంటాం. అందం రాజకీయ బలుపు అప్పట్లో అలా ఉండేది. చూడండి, వీడియో మొత్తం చూడండి. ఎన్ని ప్రెస్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్లో తిట్టటాలు, రెచ్చుకోవటాలు ఎందుకురా? రెడీ, జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి, అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్టుకట్టుకొని వస్తా ఉన్నారు. దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా అరపర్సెంటా తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. ఏది 2021 డిసెంబర్? ఏది ఇది 25? ఏది పోలవరం ఎక్కడ కంప్లీట్ అయింది? ఏది అనిల్ గారు? మాట తప్పం మడం తెప్పం మీ స్లోగన్ ఏదో అదేది మరి, ఇక్కడ కదా పోయింది. అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నారన్నమాట మీరు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా మీరు వర్క్ చేశారు ఇన్ని రోజులు. అంతేనా మీరు ప్రజలకు చెప్పేది? ఏందో సవాలు చెప్తున్నా, ఓటమి చెందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళగలుగుతా. ఇదొకటి, ఇది మాట తప్పము మడం తెప్పము, ఇదొక క్వాలిటీ. మరి ఏది రాజీనామా పత్రం ఇచ్చావా వైఎస్ఆర్సీపీ పార్టీకి? రాజకీయ సన్యాసం తీసుకుంటుండే కొంప తీసుకొని ఏం చేస్తాడు మరి? తీసుకున్నాడా మరి? నాకైతే తెలీదు. తీసుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నీ బొల్లి మాటలు, బోగస్ మాటలు, అన్నీ అబద్ధాలే, ఒక్క మాట నిజం ఉండదు మన వాళ్ళ దగ్గర అని ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు. పేరు పెడుతున్నాం, ఎక్కడ ప్రారంభమో అక్కడే ముగించేస్తాను ఈ ప్రశ్న. ఇక్కడ వరకు అనిల్ కుమార్ ఒకటి, ఏది రాజకీయ అహంకారంతో మాట్లాడినటువంటి అనిల్ కుమార్ని ఇప్పుడు రెండో యాక్టర్ చూస్తారు. అనిల్ కుమార్లో రెండో భాగం చూడండి. సాంప్రదాయని శుద్ధని శుద్ధ పోస్ అని అంటాం కదా, ఆ క్యారెక్టర్ వచ్చింది మనోడికి. చూడండి. మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం. అదే నేను ఒకవేళ తోకుంటా పోతే ఇవన్నీ ఎక్కడెక్కడ తోకుంటాం, అన్ని కూడా తోకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అవుతా పోతే అన్ని కూడా బయటకు వస్తాయి, ఏ ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో చూస్తే ఎంత బాధపడతాడు అనిల్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరెవరు ఎక్కడెక్కడ తవ్వారో, ఎవరెవరు ఎక్కడెక్కడ దోచుకున్నారో, ఎవరెవరు ఎక్కడెక్కడ దాచుకున్నారో అవన్నీ బయటికి తీస్తాం అంటున్నావు కదా, అదేనా దీని అర్థం? అనిల్ ఏందని ఇంత మాట అనేసావు ఒకేసారి? ఒకసారి వినండి అబ్బా, నాకే బాధ అనిపిస్తుంది. తోకుంటా పోతే ఇవన్నీ ఎక్కడెక్కడ తోకుంటాం, అన్ని కూడా తోకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు,
ఎవరెవరు చేసుకున్నారు చదువుతా పోతే అన్ని కూడా బయటకు వస్తాయి. అయిపోయి ఇక విజయసాయి రెడ్డి అని వెళ్ళిపోయాడు. ఇక ఎంపీలు వాళ్ళు జంప్ అవుతున్నారు. నెక్స్ట్ ఈయన సస్పెండ్ చేస్తారా లేకుంటే ఈయన బయటికి వెళ్ళిపోతారా? ఇది పెద్ద క్వశ్చన్ అయిపోయింది నాకు. ఇక ఒక్కొక్కటి బయటికి తవ్వుతాము, ఒక్కొక్కటి బయటికి తీస్తాను, ఒక్కొక్కటి అన్ని తవ్వుకుంటా పోతే అందరూ లోపలికి పోతారనే విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నా సలహా, ఉచిత సలహా ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారిని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో నెక్స్ట్ లిస్టులో నేను అనుకున్న లెక్క ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం గోరింట్ల మాధవ ఎలా అయితే ఉన్నాడో ఇక తలుడు కేటగిరీలో ఈయన పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పినంత మాత్రమే మీరు పెట్టాలా, మాకు అవసరమా, నువ్వెవడో చెప్పడానికి అన్నారనుకో అది మీ కర్మ, దాన్ని మీ దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఆలోచించి చెప్తున్నా. ఈయన వల్ల పార్టీకి డ్యామేజే జరిగింది, పార్టీకి నష్టమే జరిగింది, పార్టీ నష్టాల్లోకే కూరిపోయింది. కానీ ఒక్క రూపాయి కూడా ఏమంటారు లాభం జరగలే పార్టీకి. ఎందుకంటే మనోడు మాట్లాడింది ఒకటి, చేసిన పని ఒకటి, మనోడు కాన్ఫిడెన్స్ వేరే లెవెల్, చేసే పనులు భూస్థాపితం. ఎస్, ఆ రోజు అసెంబ్లీలో అంత గట్టిగా మాట్లాడినప్పుడు ప్రజలందరూ అమ్మ ఇదేంది మొత్తం 2021 వరకు కట్టేసినట్టు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోయింది, అమరావతి 3 రాజధానులు అన్నారు కానీ ఇక పోలవరం కంప్లీట్ అయిపోయింది, ఇక చూడండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని ఇలా గల్లాలు ఎగరేసినాం మేము. ఇలా గల్లాలు ఎగరేసినాం వైఎస్ఆర్సీపీ హయాంలో. తుస్సు అనిపించేశారు దెబ్బకి. కోడితే 11 సీట్లు పడ్డాం. మళ్ళా ఏం లాభం ఈయన వల్ల పార్టీకి ఏమైనా లాభం ఉందా? ఈయన వల్ల పార్టీకి ఏమైనా పత్తారా ఉందా? ఉంది, ఒక పాయింట్లో ఉంది. ఏంటి? అవతల వ్యక్తిని తిట్టడంలో, అవతల వ్యక్తిని బెదిరించడంలో, అవతల వ్యక్తికి మన బలుపు చూపించుకోవడంలో ఈయన వల్ల పార్టీకి లాభం ఉంది. కానీ ప్రజలకు ఇది కాదు కదా కావాల్సింది, ప్రజలకు ఇది కాదు కదా అవసరం. ప్రజలకు ఏంటి అవసరం? అభివృద్ధి అవసరం, ప్రజలకు మాట మీద నిలబడడం అవసరం, ప్రజలకు ఉద్యోగాలు అవసరం, ప్రజలకు ఇంకేం కావాలి, వాళ్ళకి చక్కగా పరిపాలించే నాయకుడు అవసరం. సో ఇవేవి మనోడి దగ్గర లేవు కాబట్టి తక్షణమే నా ఒక్కడ అభిప్రాయమే కాదు, జనరల్గా నేను ఎట్లనో ఒక వీడియో చేశానంటే అనేక సర్వేలు చేసుకుంటా ఈయన పేరు మీద. సో నాకు అందిన 10లో ఒక 10 మందిని అడిగితే నాకు దగ్గర ఒక 6 నుంచి 7 మెంబర్స్ వరకు సస్పెండ్ చేయడమే మంచిదండి. ఈయన్ని, గోరింట్ల మాధవ్ని, ఇలాంటి ఎవరెవరైతే మాస్ క్యాండిడేట్లు ఉన్నారో, ఎవరెవరైతే బాగా ప్రజల్లో నెగిటివ్ కూడగొట్టుకున్నారో వాళ్ళని పార్టీ నుంచి కొంచెం దూరం పెడితేనే మంచిది ఈ కాలంలో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా ప్రజల్లో నెగిటివ్ వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ వచ్చిందని కాదు, ప్రజల్లో ఎప్పుడు ఉండాల్సిన నాయకుల మీద నెగిటివ్ వచ్చింది. కాబట్టి ప్రజలు ఏ పార్టీని ఆ నాయకులు ఏ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు? వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి ఆ పార్టీకి నెగిటివ్ వచ్చింది. సో తక్షణమే ఈయన్ని సస్పెండ్ చేయాలి అని ఒక 6 మెంబర్స్ వరకు మాట్లాడడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పింది అర్థమైందో మళ్ళీ చెప్పాలా? జనరల్గా నేను ఒక 10 మెంబర్స్ అడిగితే 6-7 మెంబర్స్ ఏం చెప్పారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆల్రెడీ ప్రజల్లో నెగిటివ్ వచ్చింది. ప్రజల్లో ఎందుకు నెగిటివ్ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి పైన నెగిటివ్ వచ్చిందా, పార్టీ పైన నెగిటివ్ వచ్చిందా? అంటే పార్టీ పైన నెగిటివ్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చినట్టే, జగన్మోహన్ రెడ్డి గారి పైన నెగిటివ్ వచ్చినా పార్టీ పైన నెగిటివ్ వచ్చినట్టే. అయితే ఈ నెగిటివ్ కారణం ఎవరు? నిరంతరం ప్రజల్లో తిరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వల్ల పార్టీకి నెగిటివ్ వచ్చింది. మరి ఆ ప్రజల్లో తిరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో బాగా ప్రజల్లో నెగిటివ్ తెచ్చుకుంది ఎవరు? ఈ లిస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, తర్వాత గోరింట్ల మాధవ్, దువ్వాడ శ్రీను, ఇలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కొంతకాలం పార్టీ నుంచి పక్కన పెడితేనే మంచిది, సస్పెండ్ చేసి పక్కన పెడితేనే మంచిది, పార్టీ భవిష్యత్ తరాల్లో పుంజుకోవచ్చేమో అని చాలామంది సూచించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చాలా పాజిటివ్గా చెప్తున్నాను. ఇది మీకు పాజిటివ్గా అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే మీ మైండ్కి నాకు జోహార్లు. థ్యాంక్ యూ.